ప్రకాష్ గారు నా ఆడిషన్ చూసి ది బెస్ట్ యాక్టర్ అని, బెస్ట్ పర్ఫార్మర్ అని ఫోటో రాసి సుకుమార్ గారు టేబుల్ మీకు వెళ్ళింది. సుకుమార్ గారు ఆడిషన్ చేస్తే అంటే 10 వస్తాయి కదా, ప్రకాష్ గారు సెలెక్ట్ చేసి 10లో అందులో నాదొకటి వస్తే, తాగుబోతే యాక్టింగ్ 2-3 పర్ఫార్మెన్స్ చూసా. ఓకే అనుకొని 8 మంది అందులో 5గురిని 6గురిని పెడదాం అనుకున్నారు. మేము 3 బాగా చేసినాం కదా, వీళ్ళని ఎక్కడైనా వాడదాం అనుకున్నారు. వేస్ట్గా పడేయారు కదా, ఎక్కడైనా వాడదాం అనుకున్నారు. షూటింగ్ టైంలో మళ్ళీ సుకుమార్ గారు అంటే ఎక్కువ మంది క్లమ్జీ అయిపోతారేమో అనుకొని నాకు ఒకరికో ఎవరికో క్యాన్సిలేషన్ చెప్పారు. అయ్యో టెన్షన్. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు, లేదు ఉండండి అందరిని వాడదాం రెగ్యులర్. ఇప్పుడు అంతకుముందు ఏంటి ఫ్రెండ్స్ అంటే నలుగురే డైలాగులు చెప్పుడు కాదు, ఇక్కడ సీన్ జరిగేటప్పుడు ఒక 4 అక్కడ కూర్చుంటారు. సుకుమార్ గారు మేకింగ్ ఎట్లుంటుంది, చాలా డిఫరెంట్గా రియల్గా ఉంటుంది. అట్లా ఆ సినిమా సెలెక్ట్ అవ్వడం. ఎందుకు జగడమే పర్టికులర్ అంటే వచ్చిన 3 నెలలకే సుకుమార్ లాంటి గారి సినిమాలో అవకాశం దొరికి డైలాగులు చెప్తే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించు. అంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ కదా, ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన సుకుమార్ గారి సినిమా, డబ్బులు ఇస్తారు, లొకేషన్, ఫుడ్, బాబు ఆర్టిస్ట్ రమేష్ని పిలవండి అంటే అసలు చచ్చిపోవచ్చు అన్న. వచ్చిన 3 నెలలకు అవకాశం రావడం ఏంటి నువ్వు ఆలోచించు. అందుకు నా లైఫ్లో ది బెస్ట్ ఇన్ జగడం.